ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారమ్మా? యేసుక్రీస్తునందు మీకు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందామండి. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని వద్దకు వర్తమానము పంపెను. పరిశుద్ధుడైన తండ్రి వందనాలు, స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగంలో నుంచి నాతోనూ పిలిచిన వారందరితో కూడా మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించిన కాలంలో ఆ చివరి 3.5 సంవత్సరాలు సువార్త పరిచర్యను జరిగిస్తూ ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేస్తూ రోగులను స్వస్థపరుస్తూ దెయ్యములతో బాధించబడిన వారికి విడుదల కలగజేస్తూ అనేక రకాల పరిస్థితులలో కృంగిన వారిని ఆదరిస్తూ వారిని బలపరుస్తూ ఆయన అనేక ప్రాంతాలకు సంచరిస్తూ సువార్త ప్రకటిస్తూ ఆ 3.5 సంవత్సరాల చివరకు వచ్చినప్పుడు ఆయన దుష్టుల చేతికి అప్పగించబడి మానవులందరి పాప పరిహారార్థమై ఆయన మరణించి ఆయన రక్తం చిందించడానికే ఆయన వచ్చాడు కనుక అందునిమిత్తం ఆయన పట్టబడ్డాడు. ఆయన పట్టుకుని గవర్నర్ దగ్గరకు తీసుకెళ్లారు. గవర్నర్ సమక్షంలో తీర్పు జరుగుతుందన్నమాట. తీర్పు జరుగుతుందంటే ఇతడు శిక్షించాలంటున్నారు అందరూ కూడా. ఏ నేరం చేశాడు అక్కడ రుజువుపరచాలి, ఏ నేరం చేశాడో తెలియపరచాలి, అక్కడ సాక్ష్యాలు ప్రవేశపెట్టాలి. ఆ నేరాన్ని బట్టి శిక్ష వేస్తారు కదా. ఆ విధంగా ఈయన అక్కడ తీర్పులో ఉన్నాడు యేసయ్య. అయితే ప్రభునందు ప్రియులారా, అలాంటి పరిస్థితుల్లో ఆ తీర్పులో ఉన్నటి యొక్క అధికారి అనబడుతున్నటి గవర్నర్, ఆయన పేరు పిలాతు. రోమా ప్రభుత్వ కాలంలో రోమా ప్రభుత్వం చేత నియమించబడినటి ఈ గవర్నర్ పిలాతు. ఈ పిలాతు సమక్షంలో ఇక్కడ తీర్పు జరుగుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఎన్నెన్నో చెప్తున్నారు ప్రజలు, శాస్త్రులు, పరిచయులు వచ్చారు, ఎన్నెన్నో చెప్తూ ఉన్నారు. ఈ లోపల పిలాతు భార్య, వీళ్ళు అన్యులు అనమాట, ఇంటి దగ్గర నుంచి కౌరు పంపించింది పిలాతు గవర్నర్కి, అంటే తన భర్తకి కౌరు పంపించింది. ఈ తీర్పు మధ్యలో ఒక ఆయన వచ్చి ఒక మాట చెప్పాడు. ఆ మాట ఇది. ఏమన్నాడు అంటే, అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానము పంపెను అని రాయబడింది. ఏమని వర్తమానం పంపింది? ఆయన నీతిమంతుడు. యేసుక్రీస్తు ప్రభు గురించి ఆయన ఏం చెప్తుంది అంటే, నిజానికి వీళ్ళు అన్యులు, రక్షించబడిన వారు కాదు, యేసు ప్రభుని విశ్వసించినటువంటి వారు కాదు. కానీ ఈ పిలాతు గవర్నర్ భార్య ఏమంటుందంటే, ఆయన నీతిమంతుడు, ఆ నీతిమంతుని జోలికి మీరు పోవద్దు, ఎందుకంటే నేను కలలో మిక్కిలి బాధపడ్డాను అని కౌరు పంపించిందన్నమాట. ప్రభునందు పిల్లరా గమనించండి, నీతిమంతుకు కలిగే ఆపదలు అనేకమైనప్పటికీ కూడా వాటిలన్నింటిలోని కూడా తప్పిస్తాడని బైబిల్ చెప్తుంది. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటమే ఆశీర్వాదకరమని బైబిల్ చెప్తుందండి. అసలు నీతిమంతుని గురించి జ్ఞాపకం చేసుకుంటమే అది ఆశీర్వాదం అని. కాబట్టి ఇక్కడ ఆయన నీతిమంతుడు, యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తుందండి.
అప్పటి వరకు కూడా ఎంతోమంది ఎన్నో మేళ్ళు పొందారు యేసు ప్రభు ద్వారా. యేసు ప్రభు ద్వారాగా స్వస్థత పొందుకున్నారు, అనేక రోగాల నుంచి విడుదల పొందుకున్నారు. ఎంతోమంది కుష్ఠరోగులు బాగుపడ్డారు, కుంటువాళ్ళు నడిచారు, గుడ్డువాళ్ళు చూపు పొందుకున్నారు, పక్షవాయు గల వారు స్వస్థత పొందుకున్నారు. ఎంతోమంది మేలు పొందుకున్నారు. వేల మంది ప్రజలు ఆయన దగ్గరికి వచ్చినప్పుడల్లా అనేక అద్భుతాలు చేసి వారికి ఆహారం పంచిపెట్టినప్పుడు వారు తిన్నారు. కానీ వాళ్ళెవరూ కూడా ఈయన గురించి ఏం మాట్లాడట్లేదు. కానీ విరోధంగా లేచి ఏమంటున్నారంటే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కానీ ఏమంటుంది, కౌరు పంపించి ఆయన నీతిమంతుడు, నీతిమంతుల జోలికి వెళ్ళొద్దండి అని కౌరు పంపించిందండి. నిజానికి ఆయన న్యాయస్థానంలో ఉన్నాడు, ఆయన గవర్నరు. అలాంటి పరిస్థితుల్లో ఏ కౌరు అని చెప్పకూడదండి. తన భార్య చూడండి ఎంత ధైర్యం చేసి కౌరు పంపించిందండి. ఏ స్థితిలో ఉన్నా సరే ఈ మాట చెప్పండి ఆయనకి వెళ్ళి. ఆ కౌరు పంపగానే ఆయన కూడా తన భార్య మాటను కూడా ఆస్వాదించాడు, తీసుకున్నాడు. ఆయన నీతిమంతుడు జోలికి పోవద్దు. వెళ్తే ఏమవుతుంది అని ఒకవేళ మీరు అనొచ్చు. నీతిమంతుని జోలికి వెళ్తే ఏమవుతుంది, ఒక నిర్దోషి జోలికి వెళ్తే ఏమవుతుంది అంటే చాలా ప్రమాదం జరుగుతుందండి. చాలా ప్రమాదం జరుగుతుంది. బైబిల్ గ్రంథంలో ఏముందంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది అని రాయబడింది. అబ్రహాము దేవుణ్ణి నమ్మటం వల్ల అది నీతిగా ఎంచబడింది, అది ఒక నీతిమంతుడిగా ప్రకటించబడింది. అబ్రహాము దేవునికి స్నేహితుడనియో రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. విశ్వాసులకు తండ్రి అనియో రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. అబ్రహాము మూలముగా, అతని సంతానం మూలముగా భూలోకంలో వంశములన్నీ ఆశ్రయించబడతారని రాయబడింది. కారణం ఏంటంటే అతను దేవుణ్ణి నమ్మాడు. ఆయన దేవుని నమ్మటమే నీతి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే అబ్రహాముకి కీడు చేయాలనుకున్నప్పుడు రాజుల్ని గద్దించాడు. అబ్రహాముకి కీడు చెయ్యనివ్వలేదు. అబ్రహాము కీడు చేయాలనుకున్నారు, తన భార్యను తీసుకువెళ్ళిపోయారు. 2 సార్లు 2 సందర్భాల్లో ఇద్దరు కూడా రాజులే. కానీ దేవుడు వారితో మాట్లాడాడు, హెచ్చరించాడు. యాకోబుకి కీడు చేయబోయాడు తన మామే, కానీ దేవుడు హెచ్చరించాడు, లాబాను జాగ్రత్త, అతడు నా బిడ్డ అతను చెప్పేసి అని మాట్లాడాడు. ప్రభునందు పిల్లరా, యేసుక్రీస్తుని నమ్మినట్టు వారికి కీడు చేయకూడదండి. వారు దేవుని బిడ్డలు. మీరే అంటారు కదా వారు దేవుడు నమ్ముకున్నారని. దేవుని బిడ్డలకు ఎప్పుడూ కూడా స్నేహనవుతే మేలు చేయాలి, చేతకు అవ్వకపోతే మేలు చేయకపోయినా పర్లేదు, కీడు మాత్రం చేయకూడదు, కీడు మాత్రం యోచించకూడదు, కీడు మాత్రం తలంచకూడదు, కీడు ఆలోచన చేయకూడదు అసలు. అది నీకు నీ కుటుంబానికి కూడా విరాళ్లతో ప్రకటింపబడిపోయే గొప్ప ప్రమాదం అన్నమాట. అవునండి, ఏబేలు నీతిమంతుడు కానీ తన సొంత అన్నే చంపేశాడండి. తన సహోదరుడిని చంపేశాడు, కానీ దేశదిమ్మరైపోయాడు. ఆయన రక్తం ఘోషిస్తుంది. ఆయన రక్తం గురించి ఈయన అడుగుతున్నాడు, నీ సహోదరుడు ఎక్కడా, ఏబేలు ఎక్కడా అని అడుగుతుంటే నన్ను కాపలా ఉంచావా అంటూ దేవుణ్ణే తిరస్కరించి మాట్లాడుతున్నాడు, వ్యతిరేకించి మాట్లాడుతున్నాడు, భయం లేకుండా మాట్లాడుతున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో నీ తమ్ముని రక్తం ఘోషిస్తుంది భూమి, నాకు వినపడుతుంది ఆ ఘోష. కనుక నువ్వు ఈ దేశంలో, ఈ భూమి మీద నీవు దేశదిమ్మరగా ఉంటావు నీవని దేవుడు చెప్పాడంతే. దేశదిమ్మరైపోయాడు. దేశదిమ్మరకి ఇంకా ఊరా పేరా, బ్రతికి రోడ్డు సచిన ఒకటే కదా దేశదిమ్మర్రా. వీడు దేశదిమ్మర్రా తిరుగుతారంటారు కదా. అవునండి. కాబట్టి నీతిమంతుని జోలికి పోకూడదు.
పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చెప్తాను. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో మొదటి నుండి ఆ అధ్యాయం అంతా చదువుకున్న తర్వాత అక్కడక్క నాబోతు అని పడుతున్నటి యొక్క ఒక ఆయన ఉన్నాడు. ఆయన నీతిమంతుడని కూడా అనొచ్చు. నాబోతు అనే ఒక సామాన్యమైనటువంటి ఒక రైతు ఉన్నాడు. ఆయన ద్రాక్ష తోట ఉంది ఆయనకి. ఆ ద్రాక్ష తోట రాజుగారు తోటకి ఆనుకుని ఉంది. రాజుగారి తోటకి ఆనుకుని ఉంది. రాజుగారు కన్ను ద్రాక్ష తోట మీద పడింది. రాజుగారికి కుదువై ఏంటి, కానీ ఎంత ఉన్నప్పటికీ కూడా ఈ నాబోతు ద్రాక్ష తోట మీద పడింది ఆయన కన్ను. ఏదో రకంగా ఈ తోట మనం కలిపేసుకోవాలి. ఓ రోజున కౌరు పంపించాడు. నాబోతుకి కౌరు పంపించాడు. నాబోతు, నీ ద్రాక్ష తోట నాకు కావాలయ్యా, ద్రాక్ష తోట పీకేసి కూర తోట వేసుకుంటున్నాను. నీ ద్రాక్ష తోటకి మరో చోట మా పొలంలో కొంత ఇస్తానులే, ఎక్కడో చోట ఇస్తానులే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు రాజు అయ్యుండి. అప్పుడు నాబోతు ఏమన్నాడు, అయ్యా ఇది నేను ఇవ్వటం కుదరదయ్యా, ఇది నా పిత్రార్జితం, దీన్ని ఎప్పటికీ మేము అమ్మకూడదయ్యా, ఎందుకంటే మా తండ్రి గారు నాకు ఇచ్చారు, నేను నా బిడ్డలకు ఇవ్వాలి. మా తండ్రి గారికి వారి తాతయ్య గారు ఇచ్చారు, మా తాతయ్య గారికి వారి తండ్రి గారు ఇచ్చారు, వారి తండ్రి గారికి వారి తండ్రి గారు ఇచ్చారు. ఇలాగా పిత్రం సర్యాయం అంటూ కూడా ఈ యొక్క పిత్రార్జితం అని బతుడికి ఈ ఆస్తి వస్తుంది, ఈ తోట వస్తుంది. కానీ నేను అమ్మటానికి కుదరదండి, వీలు కాదు. మా పితృలు చెప్పారు, నన్ను కన్నవారు చెప్పారు, అమ్మకూడదు రోయ్, ఇది మళ్ళీ నీ సంతానానికి కావాలి, వాళ్ళ సంతానానికి కావాలి. ఆ విధంగా ఉంటుందండి, అందుచేత అమ్మనండి అని చెప్పేసి ప్రేమగా తిరస్కరించాడు అమ్మనని, ఇవ్వనని. ఇవ్వండి. అప్పుడు ఏం చేయాలి రాజు? సరే బాబు నీది చెట్టుకొని చెప్పేసి అనుకోవాలి కదా. రాజుగారికి ఇది కాకపోతే కుదుపు వేసుకోవచ్చు, కోటతోట కావాలి. కానీ రాజుగారి ఇంటికి వెళ్ళి ఏం చేశాడంటే కోపకిచ్చుకుని మంచం ఎక్కేసాడు. మంచం ఎక్కేసి మూతు ముడుచుకుని ఉన్నాడు. ఏమంటే మాట్లాడతలేదు ఎవరితోటి, రాణితో మాట్లాడతలేదు, పనివారితో మాట్లాడతలేదు, ఏది తినట్లేదు, ఏది త్రాగట్లేదు. మంచం ఎక్కి కోపకి ఇచ్చినప్పుడు పిల్లలు ఏం చేస్తారో మూతు ముడుచుకుని పడుకుంటారు కదా. పిల్లలు చేస్తే అది ముద్దుగా ఉంటుందండి, పెద్దోళ్ళు చేస్తే ఎద్దులాగా ఉంటుందండి, బుద్ధి లేని ఎద్దులాగా కదా. కాబట్టి ఈ రాజు ఉండి పైగా రాజు చేస్తే ఎలాగ ఉంటుంది అది? ఎంత తెంగరతనం అండి. చాలామంది ఇలాంటి తెంగరతనంతోనే వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. అవునండి, దీనికి ఎలా మూతు ముడుచుకోవాల్సిన పని ఉందా? మంచం ఎక్కి మూతు ముడుచుకోవాల్సిన అవసరం ఉందా అసలు? అవునండి. అప్పుడు రాణి చూస్తుంది, దేవుడు రాగానే సంతోషంగా ఉండేవాడు, దాసత్వం తాగేవాడు, ఆనందిస్తూ ఉండేవాడు, మాట్లాడేవాడు. డైరెక్టర్గా రూమ్లోకి వెళ్ళిపోయాడు, చూస్తే మూడుకుని పడుకున్నాడు. ఇది పడుకునే సమయం కాదు అసలు, ఏది ముఖమంతా వికారంగా ఉంది అని చెప్పి వెళ్ళి అడుగుతుంది. రాణి అడుగుతుంది రాజుని, ఏమండి ఏంటి ఇలాగున్నారు మీరు ఎప్పుడు ఇలాగ ఉండరు కదా, మూతు ముడుచుకున్నారేంటి? ఇంకా ఆడవాళ్ళు ముడుచుకుంటూ అదో రకం అండి. మగవాడు మూతుకుంటూ ఎలా ఉంటుందండి? బుద్ధి లేనితనంగా ఉండదా? ఏదైనా విషయం ఉన్నప్పుడు పరిష్కరించుకోవాలి. ఏమంటే ఇది పైగా ఇది విషయం పరిష్కరించుకునేదా? ఇది అన్యాయం కాదండి. పక్కోడిది ఇచ్చేమంటాం ఏంటండి? మీకు బోల్డంతా ఉంది, పక్కోడిది ఇచ్చేమంటాం ఏంటి? ఏమైందని చెప్పేసేసండి, కాపుకి ఇచ్చుకోవటం ఏంటండి? ఎంత అన్యాయం అండి ఇది. సరే అంతవరకు బాగుంది. ఇది రాని అడుగుతుంది, చెప్పాడు ఇలాగని, నేను అడిగాను ఏదో తోట ఇస్తానన్నాను, ఇవ్వనన్నాడు అని చెప్పి. రోజు అంతే కదా. అసలు మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఈ దేశం రాజు అండి. ఆ మాట మర్చిపోయినండి మీరు రాజు. మీకు ఎందుకు దాస్తోడు మీకు కావాలి, ఆ దాస్తోడు మీకు వచ్చేది రేపు పొద్దున కల్లా. మీరు శుభ్రంగా లేచి భోజనం చేసి ఆనందంగా ఉండండి, ఆనందించండి మీరు అని చెప్పినప్పుడు ఏం మాట్లాడలేదు. అర్థమైందా? ఏదో మాడగాళ్ళగా ఏం మాట్లాడలేదు. బుర్ర ఎలాగొస్తుంది ఇప్పుడు, ఏమన్నాడో ఎలాగెత్తాడో అడగాలి కదండి. లేదు, గంగిరెద్దులాగా ఏమంటే అమ్మగారు నమస్కారం పెట్టు, అమ్మగారు దండం పెట్టు,
అమ్మగారికి స్వాగతం చెప్పుకున్నప్పుడు తలకి ఊపుతుంది, కాలు పైకెత్తుతుంది కదా, గంగిరెద్దు. ఆ టైప్ అన్నాడు ఈ గంగిరెద్దు. చాలామంది అంతే, ఈ గంగిరెద్దుల టైపే. కానీ అది నీకు ఆశీర్వాదం కాదు, నీ కుటుంబానికి ఆశీర్వాదం కాదు. ఏమండి, మగోళ్ళగానే ఉండాలి అంతే తప్ప, మగోడు ఏంటంటే స్వతంత్రుడు, ఏదైనప్పటికీ నడిపించేవాడుగా ఉండాలి, పోషించేవాడుగా ఉండాలి, ప్రతి విషయాన్ని పరిష్కరించుకునే వాళ్ళలాగా ఉండాలి తప్ప గంగిరెద్దులాగా తలకే ఒప్పకూడదు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది కదా, ఆ రోజు కౌరు పంపించింది. ఈ యజ్రాయేలుడైనటి ఈ నాబోతు ఉన్నటి ఒక గ్రామం, ఆ గ్రామంలోకి పెద్దలకు కౌరు పంపించింది. ఏమనంటే ఒక తాకీదు రాసి ఈ రాణి గారు కౌరు పంపించింది, ఉపవాస ప్రార్థన ప్రకటించండి. ఉపవాస ప్రార్థన ప్రకటించిన తర్వాత ఆ ఉపవాస ప్రార్థనలో మీరు ఏమంటారంటే, ఇదిగో ఈ నాబోత్ అనేవాడు దేవుణ్ణి దూషించాడు, రాజుగారిని కూడా దూషించాడు, మేము విన్నామని చెప్పడానికి ఇద్దరిని, ఓ పనికి మాలినోళ్ళని అబద్ధ సాక్షి పెట్టుకోండి. ఆ పనికి మాని వాళ్ళ ద్వారాగా ఈ సాక్ష్యం చెప్పించి రాళ్ళు ఇచ్చుకుని కొట్టి చంపేయండి. ఉదయానికల్లా నాకు కౌరు రావాలి అన్నట్టుగా కౌరు పంపించింది. కౌరు పంపడమే ఆలస్యం. రాజుగారు తలుచుకుంటే దెబ్బల కొదువా, రాజుగారి పక్షంగా తాకీదు రాసి దాంచేసి వాళ్ళు ముద్రించేసి ఆయన ద్వారా పంపించేసింది. సరే, మొత్తం మీద మరి రాణిగారు కదా చెప్పింది. వెంటనే కూడా వాళ్ళు ఏం చేశారు, ఆ పెద్దలందరూ రాణిగారు చెప్పిన మాట ప్రకారం తోస తప్పకుండా, ఎవడు మంచిగా చేయరండి, చెడు కదా, చెడు చేయడానికి పోస తప్పకుండా, ఎవడు ప్రచురించరు, ఇక ఇది అన్యాయం కాదని అడగరు ఇక. అవునండి, అలా ఉందండి లోక పరిస్థితి. కాబట్టి వెంటనే వాళ్ళు ఉపవాస ప్రార్థన ప్రకటించారు. అబ్బా, ఎంత దారుణ శుద్ధి అంటే దేవుడి పేరట ఉపవాస ప్రార్థన. దేవుడిని అడ్డబెట్టుకుంటున్నారండి ఇక్కడ, అన్యాయం చేయడానికి దేవుడిని అడ్డబెట్టుకోవడం. చాలామంది అంతే, దొంగ ఉపవాసాలు చేస్తూ ఉంటారు, దేవుడిని అడ్డబెట్టుకోవడానికి ఉపవాసం అంటారు. ఏమండి, అడలు తినేస్తూ ఉంటారు, ఉపవాసం అంటారు, భోజనం చేయరు. ఏమండి, డ్రింకుల మీద తాగేస్తూ ఉంటారు. ఏం తాగుతారో వాళ్ళకే తేగలుగుతాం. ఏమండి, టిఫిన్ అంటారండి, అన్నం కంటే డబల్ తినేస్తూ ఉంటారు. ఇది ఉపవాసమా? వాళ్ళు ఏంటంటే మేము ఉపవాసం ఉన్నామంటే డొప్పేసేస్తారు ప్రతి ఒక్కళ్ళకనే. ఏంటమ్మా అలాగన్నామంటే ఉపవాసం కాదండి నయమే. మరి యూట్యూబ్లో పెడితే బాగుంటుంది, నేను ఉపవాసం ఉన్నానని. ఇలాగ డొప్పేసేస్తారండి. అంటే ఇదేం ఉపవాసం, ఇలాంటి ఉపవాసం నాకు అవసరమా అని దేవుడు అడుగుతున్నాడు. ఎద్దేవా చేస్తున్నాడు దేవుడు. ఈ ఉపవాసం ఎందుకు? ఏమండి, ఈ ఉపవాసం ఎందుకంటే నాబోతు బట్టి నీతిమంతుడు చంపేయడానికి. మరి చాలామంది చేసే ఉపవాసం ఎందుకు? అందరూ కూడా భక్తి, ఎంత భక్తో, అమ్మో ఎంత భక్తో అని అందరూ కూడా చెప్పుకోవడానికి అనమాట. కానీ దేవుడు చూస్తాడండి, దేవుడు చూస్తున్నాడు. దేవుడికి మరి ఏదీ లేదు. అంతేకాదు, ఇక్కడ చూస్తే అదే ప్రకారంగా జరిగించారు, అదే ప్రకారంగా సాక్ష్యాలు పెట్టారు, అదే ప్రకారంగా రాళ్ళు ఇచ్చుకుని కొట్టి చంపేశారండి. రాణిగారి కౌరు వచ్చేసింది, నాబోతుని చంపేశామని. ఇంక ఉదయం లేకగానే రాజుగారితో చెప్తుంది సంతోషంగా, నాబోతు చచ్చిపోయాడు, ఇంక నిన్ను అడిగేవాడు ఎవడలేడు, వెళ్ళిపోయి నాబోతు యొక్క ద్రాక్ష తోటను స్వతంత్రించుకో, ఇక ఎవడడ్డొస్తాడు, వెళ్ళు అందండి. ఇంక గొప్ప సంతోషం వచ్చేసింది. ఏంటి చచ్చిపోతాం ఏంటి? నాబోతు ఎందుకు చచ్చిపోయాడు తెలుసు, ఈ గుంటనక్కకు తెలుసు. ఏమండి, ఏమీ పట్టించుకోడండి. ఏమండి, ఏం చేసినా సరే అది న్యాయమా అన్యాయమా? ఏమండి, కొన్నిసార్లు అండి కొంతమంది చేసిన పనులకి ఈ భర్త అడగడం, అది అన్యాయం కదా, నువ్వు చేసింది అన్యాయం అడగడండి. అడిగితే ఎక్కడ ఫుడ్ ఉండదునని. కాబట్టి ఎంత దారుణం అండి, నాలుగుచ్చులాగా ఉంటారు వీళ్ళు. ఏం చేసినా సరే ప్రోత్సహించి తోకాడించుకుంటూ ఉంటారు అంతే వాళ్ళు. కానీ ఏంటి ప్రయోజనం? ఇక్కడ చూస్తే ఈ యొక్క నాబోతు సంతోషంతో ద్రాక్ష తోటకి వెళ్ళిపోయాడు. ఏమండి, ఈ అహాబు నాబోతు యొక్క ద్రాక్ష తోటకి వెళ్ళిపోయాడు. స్వాధీనపరుచుకుందారని
దాంట్లో అడుగు పెట్టాడో లేదో స్వాధీనపరుచుకోలేదు. ఇంకా దేవుడు చూస్తున్నాడు అండి. మనం చేసే ప్రతి అన్యాయపు పని, అక్రమైన పని, దుర్మార్గపు పని, దుష్టత్వపు పని, ప్రతీది కూడా అది మంచి అయినా చెడైనా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆకాశమందు దేవుడు ఒకడున్నాడు, పరమందున్న దేవునికి కన్నులకు మరుగైంది లేదు గనుక అని చూస్తూ ఉన్నాడు. నువ్వేం చేస్తున్నావో, ఏం చేశావో, ఏం చేయబోతున్నావో నీ మనసును ఎరిగిన వాడున్నాడు. నీ తలంపు పుట్టక మునిపే నీ తలంపులు ఎరిగిన వాడు ఒకడున్నాడు. ఆయన చూశాడండి. ఆయన చూశాడు, ఈ విషయం అంతా చూశాడు. ఎవడు ఆయనకి లేరు. ఈ నాబోతుకి ఎవరు లేరండి. నాబోతు పక్షంగా ఎంతమంది ఉన్నా కానీ నాకెందుకని ఊరుకుంటున్నారు. ఏమండి, న్యాయం పక్షంగా ఎవరు ఉండరండి, అన్యాయం పక్షంగానే ఉంటారు అందరూ కూడా. అంత మాత్రాన అన్యాయం నెగ్గదు. న్యాయం పక్షంగా ఎవడో లేకపోయినా న్యాయం నెగ్గుతుంది. ఎందుకో తెలుసా? దేవాది దేవుడైన ప్రభు న్యాయాధిపతి, న్యాయమైన దాని తీర్పు తీరుస్తూ ఉంటాడు. ఆయన న్యాయపు తీర్పు అంటే ఇష్టం, న్యాయం అంటే ఆయనకి ఇష్టం. అన్యాయం పక్కన ఎంతోమందిని కూడగొట్టుకోవచ్చు కానీ, న్యాయం పక్కన ఎవరో లేకపోవచ్చు కానీ న్యాయమే గెలుస్తుంది. సత్యమే జయతే, సత్యమే జయిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. వాస్తవం అండి. ఎప్పటికైనా సత్యమే జయిస్తుంది. కొంత శ్రమ అవ్వచ్చు, కష్టం అవ్వచ్చు, కానీ కొంత సహించుకున్నట్లయితే ఎప్పటికైనా సరే సత్యము గెలుస్తుంది, న్యాయము గెలుస్తుంది. అన్యాయము తల వంచుకుంటుంది, అన్యాయము సాష్టాంగంగా పడుతుందండి. అన్యాయము అన్యాయంగానే తేలిపోతుందండి ఒక రోజున. అయితే దేవుడు చూసిన దేవుడు తన సేవకుడైనటి ఏలియా అనబడుతున్నాడు, దైవజనుడు, ప్రవక్త ఉన్నాడు ఒక ఆయన. ఆయనతో చెప్తున్నాడు దేవుడు, ఏలియా ఇదిగో నీవు నాబోతు ద్రాక్ష తోటకు వెళ్ళు, నాబోతుని చంపించి ఆ ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకోవడానికి ఇదిగో అహాబు రాజు ఇదిగో ఆ తోటలో సంచరిస్తున్నాడు, త్వరగా వెళ్ళి ఆ రాజుకి ఈ మాటలో చెప్పు అని చెప్పాడండి దేవుడు. వెంటనే కూడా రాజుగారు ఆ తోటలో అడుగుపెట్టాడు. అలా చూసి ఆనందించబోయే సమయంలో ఈ ప్రవక్త అయినట్టు యొక్క ఎలీషా వెళ్ళాడు. అహాబుతో చెప్తున్నాడు, ఇదిగో దేవుడు చలవిస్తున్నది ఏమిటో తెలుసా? నీవు అహాబుని అన్యాయంగా చంపించి ఈ అహాబు యొక్క ద్రాక్ష తోటను నీవు ఆక్రమించుకోవాలనుకుంటున్నావు గనుక నాబోతు యొక్క రక్తము చిందించబడింది, కుక్కలు నాకాయి. నాబోతు రక్తం ఎక్కడైతే కుక్కలు నాకాయో రాజా, నీ రక్తము కూడా అదే ప్లేస్లో, అదే స్థలములో కుక్కలు నాకుతాయి. దేవుడు చలవిచ్చాడు అని ఇక్కడ అహాబుని ఈ ప్రవక్త ఏం చేశాడంటే హెచ్చరించాడండి, గద్దించాడు. ఆ మాట విన్నటి అహాబు ఏం చేస్తాడు తెలుసా? పశ్చాత్తాపడాలి కదా, వెనక తిరగాలి కదా. నా పగవాడా, నేను నీకు దొరికానా? దొరికావు అంటున్నాడు ఆయన. పగవాడు అంటున్నాడు అండి, ఉన్న మాట మాట్లాడుతున్నాడు. దైవ సేవకుడు ఉన్న మాట మాట్లాడితే పగవాడైపోయాడా? ఏమండి, పగవాడా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత దారుణమంది. కాబట్టి ప్రభునందు రెండు మాటలు చదువుతాను. ఈ యొక్క గ్రంథంలో నుండి మనం చూస్తున్నట్లయితే చూడండి, తెలియపరచబడుతుంది. ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తం నాకును, ఆ స్థలమందు కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాడండి. అంతడు అహాబు ఏలియాను చూసిన, పగవాడా, నీ చేతిలో నేను చిక్కబెడుతున్నా అని పలుకగా ఏలియా ఇట్లనెను, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకున్నావు. నువ్వు కీడు చేయటానికి నిన్ను అమ్మేసుకున్నావు కనుక నా చేతిలో నువ్వు చిక్కుతివి అన్నాడు. 21వ వచనంలో అంటాడు, అందుకు యెహోవా ఇలాగ చలవిచ్చాడు, నేను నీ మీదకి అపాయము రప్పించేదను,
నీ సంతతి వారిని నాశనము చేతును. నువ్వు అహాబు ఒక్కడికే నాశనం చేస్తావు, అహాబు ఒక్కడిని చంపించావు, నీ కుటుంబం మీదకి నాశనం రాబోతుంది. నీ సంతానం అంతా నాశనం అయిపోతారు, నీ సంతానం అంతా సిద్ధత అయిపోతారు. అల్పులైన గణులైన ఇశ్రాయేలు వారిలో అహాబు పక్షమున ఎవరును లేకుండా పురుషులందరినీ నిర్మూలన చేస్తాను. నీ ఇంట్లో మగోడంటూ ఉండడు, పురుషులందరూ చంపబడతారు. ఇశ్రాయేలు పాపము చేయుటకు నీవు కారణమై నాకు కోపం పుట్టించేదివి కనుక నేబాదు కుమారుడు యెరోబాము కుటుంబమునకు అహియా కుమారుడైన బయెషా కుటుంబం నేను చేసినట్లు నీ కుటుంబమునకు నువ్వు చేసేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కఠినమైన మాట చెప్తున్నాడు. తోటను ఆక్రమించుకోవాలనుకున్నాడు. సంతోషం పోయింది ముఖంలో, దుఃఖం కలుగుతుంది, ముఖంలో బాధ కలుగుతుంది, ఆందోళన, భయం. అవునండి, అన్యాయం చేసినప్పుడు, అన్యాయంగా ఒకటి సొత్తు ఆక్రమించినప్పుడు అందుట్లో సంతోషం ఉండదండి, అందుట్లో ఆనందం ఉండదండి, అందుట్లో చాలా భయంకరమైన యొక్క తీర్పు ఉంటుంది కదా. ఇక్కడ అంటాడు, మరియు యెజెబెలు గూర్చి, అంటే తన భార్యను కూడా చెప్తున్నాడు, రాణి గురించి చెప్తున్నాడు. చేసిందంత ఆవిడే కదా, ఆవిడ కోతలేదండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యెజ్రెయేలు ప్రకారమునంత కుక్కలు యెజెబెలును తినివేయును. నీ రక్తం కుక్కలు నాకుతాయి, నీ రక్తం కుక్కలు నాకుతాయి, కానీ యెజెబెలు అయితే కుక్కలే తినేస్తాయి. రాణియే కానీ కుక్కలు తింటాయి. ఎందుకో తెలుసా? నీతిమంతుడైన నాబోతుని చంపించినందుకు గాను. ఆయనకి ఎవరు దిక్కు లేకపోవచ్చు, ఆయన వెనకాల ఎవరు లేకపోవచ్చు, ఆయన కాపాడువారు ఎవరు లేకపోవచ్చు, ఆయన పక్షంగా న్యాయం చెప్పేవారు ఎవరు లేకపోవచ్చు, కానీ దేవుడు అటువంటి వారి పక్షంగా ఉంటాడు. అవునండి, బైబిల్ చెప్తుంది నీతిమంతుల పక్షంగా దేవుడు ఉంటాడు. ఏమండి, దిక్కు లేని వారి పక్షంగా దేవుడు ఉంటాడండి. దిక్కు లేదు కదా అని చెప్పేసి వాడు తృణీకరించకండి, వాడు త్రోసివేయకండి. అంతేకాదు, పట్టణమందు చచ్చు అహాబు సంబంధికులను కుక్కలు తినివేయును, కుక్కలు తినేస్తాయి. బయట భూములలో చచ్చువారిని ఆకాశ పక్షులు తినివేయును అని చెప్తున్నాడు. అవునండి, యెజెబెలు కుక్కలు తినేస్తాయి. పిల్లల్ని, కుటుంబ సభ్యులందరినీ, అహాబు సంబంధికులందరినీ కూడా ఆకాశ పక్షులు, బయట భూమిలో చచ్చిన వారందరినీ ఆకాశ పక్షులు తినేస్తాయి అని చెప్తున్నాడు. తన భార్యను యెజెబెలు ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాము అమ్ముకొనిన అహాబు వంటి వాడెవడో లేడు. అహాబు లాంటి వాడు ఎవడో లేడండి. ఏమండి, భార్య యెజెబెల్ ప్రేరేపణ చేత తను తాను కీడు చేయడానికి అమ్మేసుకున్నాడంట, కీడు చేయడానికి కూడా అమ్ముకున్నాడంటాడు. కాబట్టి ఏది మట్టి అది మనము వినకూడదు, ఏది మాట అది చేయకూడదు. అది న్యాయమా అన్యాయమా, ఇంట్లో వాళ్ళు చెప్పినా, ఈదుల వాళ్ళు చెప్పినా, భార్య చెప్పినా, భర్త చెప్పినా, బిడ్డలు చెప్పినా, తల్లిదండ్రులు చెప్పినా, ఇది వాక్యానికి విరోధమైందా, వాక్యానికి లోబడిందా, ఇది దేవుడికి ఇష్టమైందా, దేవుడికి కోపం పుట్టించేదా, మనం ఇలా చేయొచ్చా, ఇలా మాట్లాడొచ్చా, ఇలా ప్రవర్తించవచ్చా, ఆలోచన చేయాలండి, ఆలోచన ఉండాలి. అవునండి, ఇక్కడ చూసినట్లయితే ప్రభునందు పిల్లరా, నాబోతుకైతే ఎవరో లేరు, ఏం చేసినా పర్లేదు అనుకున్నారు, కానీ ఇక్కడ దేవుడు విడిచిపెట్టలేదండి. కుటుంబం అంతా కూడా తర్వాత భాగం చూస్తే ఏమండి, ఇక్కడ అహాబు చచ్చిపోయాడు. దేవుడు చెప్పినట్లుగానే అతని యొక్క రక్తము కుక్కలు నాకినట్లుగా పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియపరచబడుతుంది. అలాగే దేవుడు చెప్పినట్లుగానే ఏమండి, యెజెబెల్ చంపబడింది, భయంకరంగా చంపబడింది, తన కుటుంబీకులందరూ చంపబడ్డారు, రాజ్యం అంతటిని కోల్పోయారు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉందండి. కనుక ప్రియమైన వారులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం ఆలోచన చేసినట్లయితే అవునండి, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఎక్కడ పోతే ఏమైందో తెలుసా? కుటుంబం అంతా శతత్ అయిపోయింది. రాజు కుటుంబమైనా, ఏ ఏ ఏ స్థితిలో ఉన్నవారైనా సరే, ఒక సామాన్యుడు పాపం, ఆ పేద రైతు, ఆ నీతిమంతుడు నాబోతు, ఎవరి జోలికి రానివాడు,
అంత మంచివాడు, వాడి పొలం ఇవ్వనన్నాడని చంపేస్తాడా? పొలం ఇవ్వకపోతే చంపేయటమే. కాబట్టి దేవుడు మాత్రం తీర్పు తీర్చాడు. నీతిమంతుని జోలికి పోవద్దు. పిలాతు గవర్నర్ అంటుంది కదా, ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దయ్యా, ఈ పొద్దు కలలో నీ మిక్కిలి బాధపడ్డానంటుంది. అవునండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గుజరాత్ రాష్ట్రంలో ఒకప్పుడు యేసు ప్రభుకి వ్యతిరేకంగా లేచి సేవకులు సైతం కూడా చిత్రవధతో చంపారండి, చిత్రవధ చేశారండి. తర్వాత ఏం జరిగిందో తెలుసా? మహాభూకంపం అనేక స్వార్లు వచ్చి అనేక మొత్తం కుటుంబాలు నాశనం అయిపోయాయి. అలాగే ఒరిస్సా రాష్ట్రంలో కూడా ఒక దైవజనుడు కుష్టు రోగుల మధ్య పరిచర్య చేస్తూ ఉన్నాడు. భార్య 3 పిల్లలు కలిగి ఉన్నాడు. తన 2 కుమారులను తీసుకుని పరిచర్యకి వెళ్ళి వస్తుంటే కొంతమంది దుండగులు వాళ్ళ తర్వాత దొరికారు కూడా. ఆ కారులో పెట్రోల్ తీసి ఆ కారులో ఉండగానే కారు పైన పోసి తగలబెట్టేశారండి. ఆ తర్వాత ఏం జరిగిందచ్చా? భయంకరమైన తుఫాను వచ్చి అయోమయం అల్లకల్లోలం అయిపోయిందండి ఒరిస్సా రాష్ట్రం అంతా. ప్రపంచ దేశాలన్నీ ఆదుకోవాలని అడుక్కునే పరిస్థితికి వచ్చేసాయి. ఎందుకో తెలుసా? నీతిమంతుని జోలికి వస్తే ఒక కుటుంబమే కాదు, ఒక రాష్ట్రమే కాదు, దేశమైనా సరే తుడి చూపెట్టుకుపోద్దండి. దయతో నేను చెప్పే మాట ఏంటంటే, నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు. నీతిమంతుని జోలికి కాదండి, ఎవరి జోలికి వెళ్ళవద్దు. అన్యాయంగా ఆక్రమించుకోవద్దు. నీది కాని సొత్తు కొరకు నువ్వు ఏమాత్రం కూడా ఆశించవద్దు. కానీ నీవు మాత్రం దేవునికి భయపడాలి. ఇక్కడ పిలాతు అంటున్నాడు, తన భార్య మాట వినగానే గుండు జళ్ళు మందొక్కసారి, అమ్మో కలలో బాధపడ్డావా? ఓ కలలో నీవు చూసావా? ఆయన నీతిమంతుడు నిజమే. గవర్నర్ అంటున్నాడు, ఇతడు ఏ పాపం చేశాడు, ఏ దోషం చేశాడు? ఇతడిలో ఏ దోషము లేదు, ఏ తప్పు లేదు, ఏ నేరము లేదు. మీరు చెప్పేది ఏది కూడా సరిపోలేదు అని 3 సార్లు చెప్పాడండి. ఇతడు ఏ దోషం లేదు అని చెప్పి. అయినా సరే వాళ్ళందరూ అంటున్నారు, చిలివే అని కేకలు పెడుతున్నారు, దుమ్మిగా అరుస్తూ ఉన్నారండి. అయితే అంటున్నాడు, ఇతడు మీవాడే, యూదుడే కదా, ఏమో నేను చిలివే చంపాలన్నా కూడా యూదులే. కానీ ఇతడు అన్యుడైనా కానీ చెప్తున్నాడు, న్యాయంగా మాట్లాడుతున్నాడు, ఇతడు ఏ దోషం లేదు అని. కానీ వాళ్ళందరూ కూడా ఏకకంఠతో అడుగుతున్నారు కాబట్టి వీరంటున్నాడు, ఈ యొక్క మరి యేసుని మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నాకు సంబంధం లేదు. ఈ పాపం నా మీద నా పిల్లల మీద ఉండకూడదని, ఈ దోషం నా మీద నా పిల్లల మీద ఉండకూడదని చేతులు కడుక్కున్నాడండి. చేతులు కడిగేసుకుంటే వాళ్ళు అంటారు కదా, ఈ పాపం మా మీద మా పిల్లల మీద ఉండునుగాక. ఏం కోరుకున్నారండి? శాపాన్ని కోరుకున్నారు. ఏమండి? శిక్షను కోరుకుంటున్నారు, నాశనం కోరుకుంటారు. ఏమండి? శాపం కోరుకోవద్దండి. అసలు శాపగ్రస్తులై ఉన్నాం. ఇంకా లేనిపోని శాపం తెచ్చుకుంటే ఇంకా పుట్టగతులు ఉంటాయా? వీళ్ళతో కాదు, మా పిల్లల మీద కూడా ఈ పాపం ఉండునుగా కానీ కోరుకుంటున్నారు. క్రీస్తు శకం 66 నుండి 70 వరకు చూస్తే కొన్ని లక్షల మంది యూదులను ఓసకోత కోసేశారు. కడుపులతో ఉన్నట్టు అంటే గర్భిణీ స్త్రీలను కడుపులు కోసి ఆ పిండాలు బయటపడినట్లుగా అంత భయంకరంగా చేశారు. ఎవడి రక్తం ఏరులే ప్రవహిస్తూ ఉందండి అదే యెరూషలేము దేశంలో, అదే యెరూషలేములో. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను చిలివేయటానికి అప్పగించారు. ఆయన చిత్రవేదనలు చేసి చిలివేశారు. ఆయన చిలివేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు. 3 రోజులు మృత్యుంజయుడు లేచి 40 రోజులు కనిపించి ఆయన పరలోకానికి వెళుతూ అన్నాడు, మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను, ఈ యొక్క సువార్త సకల ప్రజలకు ప్రకటించండి అని చెప్పాడు. అది సువార్తలో ఉన్న మర్మం ఏంటో తెలుసా? సువార్త ప్రతి మనిషిని రక్షించేది. సువార్త ప్రతి ఒక్క మనిషి జన్మ పాపము నుండి కర్మ పాపము నుండి విమోచింపచేసి పరలోక రాజ్యమునకు వారసులుగా చేసేది. నీలోనున్నటి యొక్క శాపాన్ని పాపాన్ని కడిగివేసి నిన్ను పవిత్రపరిచేది సువార్త. సువార్త ద్వారా నీకు రక్షణ కలగజేస్తుందండి. ఈ సువార్త నమ్మి యేసుక్రీస్తుని విశ్వసించినట్లయితే రక్షణ కలుగుతుందండి.
అవునండి, ఇక్కడ యేసుక్రీస్తు గురించి నేను చెప్పే మాట ఏంటంటే, ప్రభునందు పిల్లరా, ఆయన నీతిమంతుడిని సాక్ష్యం చెప్తుందండి. నీతిమంతుడే కాదు, ఆయన సృష్టికర్త, ఆయన సమస్త మానవులందరి కొరకు మానవ జాతిని ఉద్ధరించడానికి, రక్షించడానికి, విమోచించడానికి ఆయన మనిషి కుమారుడికి లోకానికి వచ్చి మానవులందరి కొరకు మరణించాడు. అందుకోసమే పుట్టాడు ఆయన. ఇదిగో నేను చనిపోతాను, నా రక్తం చిందించబడుతుంది, నేను దుష్టుల చేతికి అప్పగించబడతానని ముందుగా చెప్పాడు. ఆ చెప్పినట్లుగానే ఆయన మరణించాడు. కానీ మరణాన్ని జయించాడండి. అది ప్రపంచంలో ఎంతోమంది మహానుభావులు, మహాపురుషులు అనబడుతున్న ఎంతోమంది వచ్చారు, సచ్చారు. వాళ్ళందరూ ఎలగల రాళ్ళతో సమాధులు చేశారు, ఏమంటే రకరకాల గంధపు చెక్కలతో తగలబెట్టారు. కానీ వాళ్ళని తీసుకువెళ్ళి సమాధులు చేశారండి. కానీ సమాధులు ఏటికి అలాగే ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు సమాధి ఖాళీగా ఉంది. ఆ సమాధులు ఆయన లేడు. ఆయన సజీవుడై తిరిగి లేచి మరణాన్ని జయించాడు. అలాగనే యేసుక్రీస్తునందు ఉన్నట్టు వారు మరణించినా కానీ తిరిగి లేచి ప్రభు వచ్చినప్పుడు ఆయనతో కొనుక్కోబడతారని బైబిల్ చెప్తోంది. యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవము మనం పొందవచ్చు. యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ పొందవచ్చు. పాపం పరిహారం కాకుండా పుణ్యలోకానికి ఎవరు వెళ్ళలేరు. నీ పాపము నుండి, శాపము నుండి విడిపించబడితేనే పుణ్యలోకానికి వెళతాం. అలా విడుదల యేసుక్రీస్తు రక్తము ద్వారాగా మాత్రమే, యేసుక్రీస్తునందు మాత్రమే మనకి విడుదల, విమోచన కలుగుతుందండి. కాబట్టి ఆయన యందు మనం విశ్వసించడం ద్వారా, ఆయన యందు రక్షణ పొందడం వల్ల మనం నిత్యరాజ్యానికి వెళతాం. యెహోలోకంలో కూడా నీ మీద ఉన్న శాపము, నీ మీద ఉన్న పాపము నుండి పూర్తిగా విడుదల పొందుతావు. కాబట్టి దేవుడు నిన్ను నీతిమంతుడుగా చేస్తాడండి. ఆయన నీతిమంతుడే ముమ్మాటికిని, కానీ ఆయన నమ్మిన నిన్ను కూడా నీతిమంతుడిగా చేస్తాడు. అవునండి, నీతిమంతులకు కలిగే శ్రమలు ఎన్నో ఉండొచ్చు అండి, అధికముగా ఉండొచ్చు, కానీ వాటిలన్నిటిలో నుండి రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. కాబట్టి ఈ యొక్క వాక్యం వింటున్నట్టు ప్రియమైన వారలారా గమనించండి. కాబట్టి నీవు కూడా యేసు ప్రభుని నమ్మితే ఆయన నీతిమంతుడు, అదని నిన్ను నీతిమంతుడుగా చేస్తాడు. అవునండి, నిన్ను నీతిమంతుడుగా చేస్తాడు, నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తాడు. అట్టి కృప దేవుడు ఈ మాటలు మీ అందరికీ, మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు ప్రకటించబడినట్టు ఈ వాక్యం ప్రతి హృదయంలో ఫలింపచేసి ప్రతి ఒక్కరిని ఈ శ్వాసను నడిపించి రక్షించి నేను నిత్య రాజ్యానికి వారసులుగా సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.